హర్ హర్ మహాదేవ శంభో శంకర. విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహంతో, రాజమాతాంగీదేవి అనుగ్రహంతో, ఆయురారోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని వివరించుకుందాం. పాల్గొన పౌర్ణమి మార్చి నెల 24వ తేదీ ఆదివారం ప్రదోష వేళలో మన పీఠంలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది. ఇది పరోక్షంగా జరిగేటువంటి కార్యక్రమం. ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా ఈ హోమంలో పాల్గొని మీరు బాధా విముక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ హోమం జరిగిన తర్వాత మీకు అన్నప్రసాద సేవ ఎప్పట్లాగే జరుగుతూ ఉంది. మీ భక్తులు ఇచ్చినటువంటి కానుకతో ఈ హోమంలో పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. ముఖ్యంగా చాలామంది సగం చూసి మళ్ళీ మాకు కాల్ చేయటమో లేకపోతే మెసేజ్ పెట్టడమో జరుగుతుంది. ఏమిటంటే రెమెడీస్ ఏమిటి గురువు గారని. నేను రెమెడీ ఏ మంత్రం చదువుకోవాలో ఆఖరిలో విశ్వగురు సక్సెస్ మంత్రాలను ఇవ్వటం జరుగుతుంది. అవి చదవండి. నిజానికి అవి చదివిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మీరు చివరి వరకు చూడండి. మీరు కూడా ఆనందంగా హాయిగా జీవించండి. అలాగే ఇంతకాలం నన్ను ఆదరిస్తూ మీ అందరూ ఎంతో అభిమానంగా, ఆప్యాయతగా, ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు. మీ అందరికీ నేనేం చేయగలను అంటే ఒక ఆలోచన అయితే వచ్చింది. చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య యువకులు ఇటు లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, ఏ పెళ్లి చేసుకున్నా వీరి మధ్య అవగాహన లోపంతో తొందరగా విడిపోవటం జరుగుతుంది. అయితే మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. మన భారతీయ సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి మనకి ఋషులు అందించారు. ముఖ్యంగా అర్ధనారీశ్వర తత్వం. శివపార్వతులు, పార్వతీ పరమేశ్వరుడు. శివుడు ఎందుకు అర్ధభాగాన్ని ఇచ్చాడు? ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య కళతలు రావు, కలహాలు రావు, కన్నీళ్ళు ఉండవు. ఎప్పుడూ కూడా మీ మొహంలో చిరునవ్వే ఆనందమే. అందుకే త్వరలో మన భైరవ శక్తి ఛానల్లో దీని గురించి నేను వివరాలు చెప్తాను. అలాగే ఇంకా మంచి విషయాలను నేను మాట్లాడబోతున్నాను భైరవ శక్తి ఛానల్లో. మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం, అలాగే దీనికి సంబంధించి ఈ అర్ధనారీశ్వర ప్రోగ్రాం కూడా మన పీఠంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. ఆ వివరాలు కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పబడుతుంది. మీ అందరికీ మరి నేను మరొక మారు భైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను. ఒక చిన్న లైక్ చేయండి. అలాగే 10 మందికి తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి మార్చి 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఒక్కసారి మనం లోతుగా పరిశీలించినట్లయితే ఈ 3rd and 4th వీక్ ఎలా ఉంటుందంటే, 3rd వీక్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆఖరి వారం చాలా బాగుంటుంది. అలాగే పరిస్థితుల్లో మార్పులు కూడా ఉంటాయి. ఆ మార్పులు కూడా మీరు స్వీయంగా అనుభవిస్తూ ఉంటారు. మంచి జరుగుతుంది. మంచి జరగాలనే మనం ఆ కాలభైరవుడిని కోరుకోవాలి. అలాగే ఏదైతే సొసైటీలో ఒక మంచి స్థానాన్ని కావాలని మీరు కోరుకుంటారు. మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాలి, మీ ప్రొఫెషన్కి గౌరవం దక్కాలని కోరుకుంటారు. అలాంటి వారికి కూడా మంచిగా ఉంటుంది. మీ మీద ప్రేమ చూపించేవారు కూడా, గౌరవించేవారు కూడా ఉంటారు. అలాగే ఆదాయ మార్గాల విషయంలో కాస్త బెటర్గా ఆలోచించటం,
దీనివలన ఆర్థిక పరంగా ఇంప్రూవ్ అవ్వటం కూడా జరుగుతుంది. అయితే ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరి మాటలైనా విని కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. అప్పులు చేసి అసలు పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మభ్యపెడతారు. ఇగో ఈ పని చేస్తే మీకు ఇంత కలిసొస్తుందని చెప్తారు. మీరేమనుకుంటారు, అమ్మో! అంత వస్తుందా అని వెంటనే ఇన్వెస్ట్‌మెంట్స్ రెడీ అవుతారు. తర్వాత వాళ్ళు బోర్డు తిరగేసిస్తే వాడికి టైం పోతుంది. మీకు డబ్బు లాస్ అవుతారు. కాకపోతే వాడికి మీలాంటి బకరా మరొకడు దొరుకుతారు. మీకు డబ్బు మళ్ళీ సంపాదించుకోవడం కష్టమవుతుంది. అందువలన ఆ పని ఎదుటివాడి మీద నమ్మి కాకుండా మీరు చేయగలిగిన పెట్టుబడిలో పెట్టుకోండి. లేకపోతే వదిలేసేయండి. అలాగే కుటుంబ పరంగా చూస్తే బావుంది. అందరితో అనుబంధాలన్నీ మంచిగా పెంచుకుంటారు. అలాగే సోదరవర్గంతో కూడా అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మాత్రం మీరు కొద్దిగా కేర్ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, ఎక్కువగా మంచినీరు తాగాలి. వీలైతే గోరువెచ్చటి నీళ్ళు తాగటానికి ట్రై చేయండి. ఇదేమిటంటే వేసవికాలంలో వెచ్చటి నీళ్ళు అంటున్నారంటే వేసవైనా ఏదైనా హాట్ వాటర్, గోరువెచ్చటి నీరు మీకు మంచి చేస్తుంది. ఇక న్యాయపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వారికి మాత్రం చాలా తలనొప్పిగా ఉంటుంది. ఒక క్లారిటీ రాకపోవడం, ఏమిటి ఈ పరిస్థితి అనేటువంటి ఇబ్బంది అయితే ఉంటుంది. మీరు కొద్దిగా ఆలోచించాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంబంధం లేని విషయాల్లో దూరటం, దీనివలన తల బొప్పి కట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక గ్రహ సంచారం చూసినట్లయితే శుక్రుడు 16 నుంచి 31 వరకు కుంభం అంటే జన్మంలోనే ఉంటాడు. శని కుజులతో కలిసి మానసిక ప్రశాంతత ఉంటుంది. అప్రయత్నంగా కార్యసిద్ధి కనిపిస్తుంది. అలాగే ఇతర స్త్రీల పరిచయం కూడా ఉంటుంది. కొద్దిగా ఇతర స్త్రీల పరిచయం అయ్యేటప్పుడు ఎంతవరకు మీరు ఉండాలో అంతవరకు ఉంటే పర్వాలేదు. లేకపోతే కొంత భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక బుధుడు 16 నుంచి 25 వరకు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వలన ఆభరణాలు కొనుక్కోవటం, అలాగే కాస్త లైక్ మైండెడ్ పీపుల్‌తో పరిచయాలు ఏర్పడటం, ఆర్థికపరమైనటువంటి లాభం, ఆరోగ్యపరంగా కూడా కాస్త బెటర్‌గానే ఉంటారు. ఇక మరలా బుధుడే 26 నుంచి 31 వరకు తృతీయంలో మేషరాశిలో సంచరించడం గురుడితో కలిసి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మనకొచ్చేటువంటి కోపాన్ని ఏదో వస్తుంది ఒక్కోసారి ఆవేశం. ఆవేశం అదుపులో లేకపోతే అనర్థాలకు హేతువవుతుంది. అలాగే మన ఎనిమీస్‌ని కూడా, శత్రువులను కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఎవడు మన వెనకాతల గొయ్యి తవ్వేస్తాడో తెలీదు. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా ఎలక్షన్ సీజన్ కదా! మీ ప్రత్యర్థులే మీకు ఎవడో ఒకడిని మిత్రుడిలా పంపిస్తాడు. ఆడిని తోలు తీసేద్దాం అంటాడు. కానీ మీ తోలే తీసేస్తా ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుడు కూడా 16 నుంచి 31 వరకు జన్మంలోనే ఉంటాడు. మీరు చేసేటువంటి ప్రొఫెషన్‌లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. అలాగే పదునైన వస్తువులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా అలర్ట్‌గా ఉండాలి. అలాగే ఆర్మీ పీపుల్ గాని వీళ్ళందరూ కూడా చాలా అలర్ట్‌గా ఉండాలి. ఎలక్ట్రికల్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు వంటగదిలో గ్యాస్ స్టవ్‌ల దగ్గర గానీ, కత్తుల దగ్గర గానీ చాలా జాగ్రత్తగా ఉంటే బావుంటుంది. అలాగే చిన్నపాటి అనారోగ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రవి 16 నుంచి 31 వరకు మీనంలో ద్వితీయంలో ఉంటాడు. దీనివలన కొంతమందికి స్థాన మార్పు అయితే సంభవిస్తుంది. అలాగే పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండటం, ఏదైనా పని చేసినా సరే స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవ్వటం, జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ శని ప్రభావంతో కొద్దిగా నేను ఇందాకే చెప్పాను. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ అదే కనిపిస్తూ ఉంది. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది.
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చే రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చే రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 19 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. హే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ భైరవుని ఆశీస్సులతో బాగుండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.